జై వారాహి, జై జనసేన. 10 సంవత్సరాల తర్వాత కూడా మీ అభిమానం, మీ ప్రేమ ఏ మాత్రం చెక్కు చెదరకుండా, కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడంటారు. నేను మీ అభిమాన కవచంతో పుట్టాను నేను అనుకుంటున్నాను. ఇంత ప్రేమ, ఇంత అభిమానం నేను కోరుకున్నది కాదు. ఇంత ప్రేమగా మీరు దారి పొడుగుతా ఇన్ని సంవత్సరాలుగా అటు సినిమాలోను ఇటు రాజకీయాల్లోనూ ఇంత అశేష అభిమానం, ప్రేమ నాకు ఇచ్చినందుకు 2 చేతులతోటి మీకు రుణపడి ఉంటాను. ఈ సభని వీక్షిస్తున్న, టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, పెద్దలకి, మేధావులకి, పత్రికాధిపతులకి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారాహి అన్న పేరు నేను కోరుకుంటే రాలా. నేను పూజ చేసే తల్లి వెళ్ళే వాహనానికి నేను నీ వెన్నంటే ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్తే వారాహి నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. గత 2 రోజులుగా జనసేన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. యాగం తాలూకు ముఖ్య ఉద్దేశం ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజల తాలూకు అభివృద్ధి, ఇవి సంపూర్ణంగా జరగాలి అని చెప్పి ప్రారంభించి చాలా దిగ్విజయంగా దాన్ని పరిసమాప్తి చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి మన కత్తిపూడి, మన పత్తిపాడు నియోజకవర్గం, మన తూర్పుగోదావరి జిల్లా సభను ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇందాక నా స్పీచ్లు వింటా ఉన్నా, చాలా ఆవేశంగా ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ఆ మాటలన్నీ వింటా ఉంటే నేను అనుకుంటా ఉన్నా కింద, నేనేనా ఇవన్నీ మాట్లాడింది అని. ఎందుకు చెప్తున్నానంటే ఈ 10 సంవత్సరాలు ఒక పార్టీ గెలవటం, ఓడిపోవడం పక్కన పెట్టండి, ఒక పార్టీని స్థాపించి నడిపించడం అనేది దశాబ్దం సామాన్యమైన విషయంగా. 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్న పార్టీని నడపలేరు. మీలాగా గుండెల్లో పెట్టుకునే ప్రజాభిమానం ఉంటేనే పార్టీని నడపగలరు. ఏ భావజాలం అయితే చెప్తున్నామో ఆ భావజాలానికి దాన్ని అర్థం చేసుకొని దాంతోపాటు నడిచే వ్యక్తుల సమూహం ఉంటే తప్ప ఒక పార్టీని నడపలేము. నేను ఎందుకు ఒక చిన్నపాటి ముఖ్యమైన ఉపన్యాసంకి వెళ్ళబోయే ముందు మొదటిగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణి అని బాబా అంబేద్కర్ సాహెబ్ చెప్పిన మాటలని మననం చేసుకుంటూ తల్లి భూమి భారత్కి చేతులెత్తి వందనాలు పెడుతుంది, నమస్కారం చెప్తున్నాను. చాలామంది యువత ఉన్నారు ఇక్కడ, నూనూగు మీసాలు యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, నన్ను ఏడిపించే అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ముమ్మడివరంలో అనుకుంటా పోయినసారి పీకన్నవరంలోనూ అమ్మాయిలను తగ్గ ఏడిపిస్తామని చెప్పాను, మీ మీద యాడమ్ టీవీ కేసింగ్ పెట్టేస్తాను. అలాంటి ఆడపిల్లలకి, తల్లులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. కొత్త తరానికి, ఓటు హక్కు రాని యువతకి, ఈ సంవత్సరే 18 సంవత్సరాలు నిండి వచ్చే ఎన్నికలు సంసిద్ధమవుతున్న యువతకి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుని, ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణత్యాగం ఫలితంగా, బలిదానం ఫలితంగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ బలిదానం ఇచ్చిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.
వారి పేరు ఎందుకు తలుచుకోవాలి? ఈ రోజున ఆంధ్రాకి నేను ముఖ్యమంత్రిని అని ఎవరన్నా అన్నా కానీ వారు మోకరిల్లాల్సింది పొట్టి శ్రీరాములకి మోకరిల్లాలి. ఎందుకంటే ఆంధ్ర అనే రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి తన ప్రాణాల మీద. కానీ మన నాయకులు ఎవరో కూడా పొట్టి శ్రీరాములు గారికి ఏదో తూతూ మంత్రంగా మర్యాదగా ఒక సభ పెట్టేసి ఒక పేరు పెట్టి వదిలేశారు తప్ప జనసేన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని గుండెలో నింపుకుని జనసేన పార్టీ బయటకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పూట అన్నం మానేస్తేనే మనకి కడుపులో నకనకలు ఆడుతూ ఉంటుంది. 56 రోజులు 56 రోజులు ఆకలి తట్టుకొని పేగులు మాడిపోతుంటే ఆకలిని తట్టుకొని ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి బలిదానం కాబడ్డ అమరుడికి అమరజీవికి మనందరం గుర్తుపెట్టుకొని ఆయనకి స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ ఆశయం కోసమైతే ఆంధ్రప్రదేశ్ని ఆయన ఏర్పాటు చేశారో ఆ అభివృద్ధిని నా తరంతో పాటు మీ తరం కూడా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి